చుట్టూ కొండలు, కొండల నడుమ కొలువి తీరిన పురాతన కాలం నాటి శ్రీ చండీ సమేత కాలభైరవుడు దర్శనం కోసం శ్రావణ మాసం అష్టమి రోజున దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వెళ్లారు. హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్ గుట్టల్లోని కొండల్లో కొలువైన శ్రీ చండీ సమేత కాలభైరవుడిని దర్శించుకునేందుకు భక్తులు కాలినడకన గుట్ట వరకు భజనలు చేస్తూ పాటలు పాడుతూ వెళ్లి అక్కడ శ్రీ చండీ సమేత కాలభైరవుడికి మహిళలంతా ప్రత్యేక పూజలు చేసి కుంకుమ పూజలు చేసి హోమం నిర్వహించి అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేసినట్టు స్వామి ఉమేష్ కుమార్ తెలిపారు. దర్శనానికి వచ్చిన భక్తులు ప్రకృతి ఆహ్లాదకరమైన ఈ ప్రాంతాన్ని చూస్తే తన్మయంతో దేవుని భాగ్యం దొరకడం చాలా బాగుందని అన్నారు. ఎటు చూసినా పచ్చని చెట్లు, సెలయల్రా నీళ్లు, పక్షుల కిలకిల రావాలు, జంతువుల ఆటలతో వైభవపేతంగా ఉందని అన్నారు. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందని మహిళలు తెలిపారు.
చండీ కాలభైరవుడు వెలిసిన సందర్భంగా మరి ఆ స్వామి శుక్రవారం అష్టమి కలిసి వచ్చిన సందర్భంగా కుంకుమ పూజలు కూడా హోమము చాలా చక్కగా చేసుకున్నాము. అది ఇక్కడికి నడిచేప్పుడు నిజంగా అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఆ కొండలల్లో చెట్లల్లో మధ్యలలో పోతే ఎంత కష్టమని అనిపించి దేవుడా నువ్వు ఇంకెప్పుడు కనిపిస్తావు అలసిపోతున్నామని ఆ స్వామిని వేడుకున్నట్టుగా మా అందరి బృందం కూడా అలాగే ఇంకెక్కడుంది కాలభైరవుడు అనుకుంటూ వచ్చారు. ఆ కష్టమంతా ఇక్కడ కాలభైరవుని చూసిన తర్వాత మర్చిపోయారు. చాలా ఆహ్లాదంగా ఉంది అని అందరు సంతోషపడ్డారు. అదేవిధంగా ఈరోజు స్వామికి సంబంధించిన అందరూ కావాలి, ఈ వస్తువులు ఇలా కావాలి అని స్వామి అడుగుడుతోటే ప్రతి ఒక్కరూ చేతనైన సహాయం చేస్తామని అందరు పేర్లు ఇచ్చి వస్తువులు ఇచ్చారు. నిజంగా హనుమాన్ చాలీసా బృందం వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు. ఒక్కసారి కూడా ఇంత అనుభూతి పొందలేదు. ఎందుకు అనంటే ఇంత కొండల పైకెక్కి మోకాళ్ళ నొప్పులు ఉన్న పూర్వజన్మ సుకృతమో లేకుంటే ఈ మనిషి రప్పించుకున్నాడు కావచ్చు. ఎందుకు రప్పించుకున్నాడంటే మా లోపలున్న ఏదన్నా పాపాలు పొడగొట్టడానికి మా జన్మ సార్థకం కావడానికి ఆ స్వామి రప్పించి మమ్మల్ని పునరుద్ధరించండి అని అనుకుంటున్నాము.